మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి నేషనల్ వాకింగ్ డే అనమాట. అంటే జాతీయ నడక దినోత్సవం. నేను స్పెసిఫిక్ ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య రావడం తక్కువైంది జనాలకి. ఎక్కువ బండ్లు లేదు వెహికల్స్, అంటే అవసరం ఉంటే ఓకే, అవసరం లేకపోయినా ఎక్కువ వెహికల్స్ వీటి మీద తిరగడం వల్ల మన హెల్త్కి డ్యామేజ్. నడక వల్ల చాలా హార్మోన్స్ రిలీజ్ అయ్యి మన బాడీలో రిలాక్సేషన్ ఇచ్చి అండ్ మన బాడీ కూడా హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. మన హార్ట్ బీట్ బాగుంటే ఉపయోగపడుతుంది. అండ్ మీ నిద్ర కూడా చక్కగా వేరే టాపిక్ చూద్దాం. సో ఈరోజు వాకింగ్ డే సందర్భంగా రోజు అట్లీస్ట్ మార్నింగ్ ఒక 10 minutes, మధ్యాహ్నం ఒక 10 minutes, ఈవినింగ్ 10 minutes, రోజు ఒక ½ an hour నడవండి. మీరే తేడా గమనిస్తారు. ఇంతకుముందు మన గ్రాండ్ మదర్స్ కావచ్చు, గ్రాండ్ ఫాదర్స్ కావచ్చు, లేదంటే మన ఫాదర్స్ కావచ్చు, వీళ్ళు ఎక్కువ నడిచేవాళ్ళు. సో అంత ఆరోగ్యంగా ఉన్నారు, అన్నేళ్ళు బతికారు. కానీ ఇప్పుడు ఎట్లా అంటే చిన్న చిన్న అవసరాలకు కూడా బండ్లు, కార్లు, వెహికల్స్ వాడడం వల్ల 100 ఏళ్ళు పోయేవాళ్ళు 50 ఏళ్ళు బతకకుండా పోతున్నారు. సో మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. అసలే ఎరువుల ఫుడ్లు, కెమికల్ ఫుడ్స్, దానికి కూడా మనం అడ్డమైన అలవాట్ల వల్ల తొందరపోతున్నాం. సో ఎక్కువ కాలం జీవించాలంటే ముందు పాతకాలంలో ఆరోగ్యాలు పాటించడం బెటర్ నా ఒపీనియన్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఆరోగ్యాలు అంటే రావడం కావచ్చు, ఎక్కువ వేరే వాళ్ళ టైం స్పెండ్ చేయడం కావచ్చు, అంటే మనుషులతో చాటింగ్లు కాకుండా ఫోన్లో. అండ్ మనం ఎక్కువ ముందు పాతకాలం వాళ్ళు పాటించడం బెటర్ నా ఒపీనియన్. మీరేమనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పమని మర్చిపోమాకండి. మీరు జాతీయ నడక దినోత్సవం సందర్భంగా అట్లీస్ట్ ఒక్కరు ఒక 10 minutes నడవండి. మార్నింగ్ 10, ఆఫ్టర్నూన్ 10, ఈవినింగ్ 10 minutes నడుగుతాను నేను అనుకుంటున్నాను. నేనైతే ఎక్కువ నడుస్తుంటాను. ఎక్కువ అవసరం అయితే బస్సులకి వాటికి వెళ్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.